కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు తమ కూతుర్ల గురించి, మా అమ్మాయిని ట్రాప్ చేశాడు, అందుకే వాడి మాయలో పడిపోయింది, ప్రేమించి వెళ్ళిపోయిందని. కొంతమంది అయితే భర్తలకు ద్రోహం చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కూతురుకి సాక్ష్యం చెప్తా ఉండిద్ది కొంతమంది స్త్రీలు కూడా. మా అమ్మాయిని వాడు ట్రాప్ చేశాడు, ట్రాప్ అంటే మాయ చేశాడు, అందుకే మా అల్లుడు ద్రోహం చేసి వెళ్ళిపోయిందని కొంతమంది తల్లులు చెప్తున్నారు. ట్రాప్ చేయడానికి పంది పిల్ల, కుక్క పిల్ల చెప్పండి. ఇప్పుడు కుక్క పిల్లకి బిస్కెట్ వేస్తే మనిషి అంట పడుతుండే, జంతువు కదా పాపం, దాని నైజం అది. మనిషి కదా, మనిషి జ్ఞానం ఇచ్చాడు కదా. కొంత వయసు రంగాలు అమ్మాయిలకి అబ్బాయిలకి జ్ఞానం ఉంది కదండి. ఈ జ్ఞానం ఉన్న తెలియదా ఏది మంచి ఏది చెడు దేవుడు తెలిపాడు కదా. ఏదో తెలిపిన తర్వాత కూడా ట్రాప్లు ఎలా చేస్తారు చెప్పండి. అంటే చెడు గుణం ఏమిలో ఉంటేనే, పాడైపోయే గుణం మీ కూతురులో ఉంటేనే కానీ లేకపోతే ఎవరు పాడు చేయరు. కానీ చెప్తా ఉంటారు, మా అమ్మాయిని ఆ అమ్మాయి పాడు చేసింది, ఆ అబ్బాయి ట్రాప్ చేశాడు, అందుకే మోసపోయింది, ప్రేమలో పడిపోయింది అని చెప్తా ఉంటారు. ఎంతకీ పాడైపోయే గుణం, దరిద్రమైన గుణం, నీచమైన గుణం మీ కూతుర్లు ఉంటేనే కదా పాడేయేది. చెల్లెమ్మ ఆలోచించండి, పిల్లలు ఆడపిల్లలారా చెప్తున్నాను, కాలేజీల్లో కానీ ఇళ్ళకాడ కానీ ఏ పురుషుడి వైపు కన్నెత్తి చూడకండి, వ్యామోహపు చూపులు చూడకండి. ఎవడైనా నా తిట్టి చూస్తున్నాడు, నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు చూస్తేనే కదా చూస్తున్నావు అని చెప్పేది. నువ్వు చూడకపోతే వాడు నీ తిట్టి చూస్తున్నాడు ఎలా తెలిసి చెప్పు. నీపై ఎవరు డైరెక్ట్ దాడి చేస్తాడు? డైరెక్ట్గా దాడి చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? వాడు కాళ్ళు చేతులు ఎరక్కొట్టరా చెప్పండి. ఈ ప్రేమ దోమ అని చెప్పేసి చూపులతో పాడైపోవటం, తర్వాత కోరికలతో పాడైపోవటం, తర్వాత ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి దేహాలు చెడుపుకోవటం, శరీరాలు పాడు చేసుకోవటం, అపవిత్రమైన కార్యాలకు చోటీయటానికి కారణం ఏంటంటే నువ్వు చూడబట్టే కదా. చెల్లెమ్మ ఆలోచించండి, చెల్లెళ్ళక్కలు చెప్తున్నాను, ఎప్పుడైనా మన కన్ను విషయంలో చాలా పద్ధతి ఉండాలి. ఈ కన్ను దృష్టి రోషంగా ఉంటే, అందుకు వాక్యం సెలవిస్తుంది తెలుసా, నీ కనురెప్పలు అటు ఇటు చూడక సూటిగా చూడవలనుంది. నీ కను దృష్టి బాగున్నప్పుడు ఎవరిని తిట్టి చూస్తారు? నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు అమ్మో అమ్మాయి నిప్పు, ఎవరి తిట్టి కన్నెత్తి చూడదని ఏ యవనస్తుడు కూడా కదిలివ్వడు. కదిలియటం వల్ల కాదు. మళ్ళీ ఎస్తేరు మరి ఎక్కడుంది చెప్పండి? అన్ని జనుల మధ్య ఉంది. కానీ ఎప్పుడైనా ఎస్తేరిని ఏ యవనస్తుడిని కదిలించాడు చెప్పు? యవన ప్రాయంలో కదిలిలేదు, అందుకే ఆమె చరిత్రకెక్కింది. రూతుని ఎవరు కదిలించారు చెప్పు? పవిత్రంగా ఉంది రూతు, చరిత్రకెక్కింది. రిబ్కా చరిత్రకెక్కింది. యవ్వన ప్రాయములో ఏ పురుషుడు కూడని స్త్రీలని సాక్ష్యం ఉంది. కనుక నీ తల్లిదండ్రులు చెడ్డ పేరు తెప్పీకమ్మా. నీ తల్లిదండ్రులు బాధతో వేదంతో ఏం చెప్పుకున్నారు? మా అమ్మాయిని ట్రాప్ చేశారు అది ఇది అని చెప్పేసి పనికిమాలిన మాటలు, అలాంటి మాటలు మీ తల్లిదండ్రుల నోట్లో తెప్పేస్తుంది మీరే. అదే మీరు పవిత్రంగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని మోసగించాలి చెప్పండి? పంది పిల్లో లేకపోతే కుక్క పిల్లో ఏదన్నా ఆశ చూపించి మనిషి ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళచ్చేమో, కానీ దేవుని పోలిగ్గా పుట్టి నిన్ను ఎవరు మోసం చేస్తారు? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే జాగ్రత్త.